గుడ్ ఈవినింగ్. నమస్తే. వెల్కమ్ టు రిపోర్ట్స్ టైమ్స్. నేను మీ వారు. నిత్యం మన ప్రోగ్రాంలో చూస్తూనే ఉన్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎటుపక్క ఏ విధంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నా, అదేవిధంగా చిన్న చితక ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ప్రజల దృష్ట్యా మా రిపోర్టర్స్ అందరూ కూడా ప్రతిరోజు మన ప్రోగ్రాంలో ప్రతిరోజు 5 గంటలకు వచ్చి మీ అందరికి కూడా వాళ్ళతో మాట్లాడి చర్చించి సమస్యాత్మక విషయాలను కూడా మీతో పంచుకునే విషయాల్లో చేసేది మా రిపోర్ట్స్ టైం. సో ఈరోజు ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి, ఏ డిస్టిక్లో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ముఖ్యంగా చూద్దాం. మనం భద్రాద్రి వెళ్దాం. భద్రాద్రి మణుగూరులో పాలకులు కూడా పూర్తిగా మున్సిపల్ అధికారులు గాలికి వదిలేశారు. ఎటు చూసినా కూడా చెత్త సేకరణను ప్రైవేట్ కాంట్రాక్టులకు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే మున్సిపల్ చైర్మన్ మున్సిపాలిటీ లేక పాలక మండలితోనే అధికారాలు చేపడుతుంటేనే కొంత అటు ఇటుగా మారుతున్నట్లు కనిపిస్తోంది. అయితే మొత్తం మున్సిపాలిటీల పరిధిలో సుమారు 8,000 కుటుంబాలు ఉన్నా కానీ గతంలో శానిటేషన్ పనులు నిర్వహించారు రోజువారీ కూలీలు. సో టోటల్గా కూడా అధికారులు చేపట్టడంతో గందరగోళ పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 4 మున్సిపాలిటీలు ఇల్లందు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు. ఈ 4 మున్సిపాలిటీలలో ఈ 2 మున్సిపాలిటీలకు మాత్రమే గత మున్సిపాలిటీ ఎన్నికలు జరగడం జరిగింది. పాల్వంచ, మణుగూరుకి ఈ యొక్క ఏజెన్సీ లో ఉండటం వల్ల ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరగడం అది చట్ట విరుద్ధం అని చెప్పేసి కూడా కోర్టులో వేశారని చెప్పేసి కూడా మనకి సమాచారం ఉంది. మణుగూరు మున్సిపాలిటీని చేయొద్దు, మేజర్ గ్రామ పంచాయతీగా చేయాలని చెప్పేసి గతంలో కొంతమంది గిరిజన సంఘాలు పోరాడినటువంటి విషయం కూడా మన ముందుంది. అలాగే ఈ నేపథ్యంలోనే మణుగూరు మున్సిపాలిటీ ఏర్పడిన సమయంలో ఆ యొక్క మున్సిపాలిటీలో చెత్త సేకరించేందుకు వాహనాలు కొనుగోలు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క 4 వీలర్స్ చెత్త సేకరించేందుకు 15 4 వీలర్స్ కొనుగోలు చేశారు. అలాగే డస్ట్ క్లీన్ చేసేందుకు 2 వాహనాలు కొనుగోలు చేశారు. అలాగే 2 ట్రాక్టర్లు, 1 వాటర్ ట్యాంకరు, ఇలాగా ఈ వాహనాలు కొనుగోలు చేసినటువంటి అంతవరకు బాగానే ఉంది. లక్షలు విలువ చేసేటువంటి ఈ యొక్క వాహనాలను వాటిని ఉపయోగించకుండా పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో 2 ట్రాక్టర్లు 2 సంవత్సరాలుగా మెకానిక్ షెడ్లోనే మూలుగుతున్నాయి. వాటిని రిపేర్ చేయించి వాడుకునేటువంటి విధానాన్ని ఈ యొక్క మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలాగే ఈ యొక్క లక్షల రూపాయలు కొనుగోలు చేసినటువంటి ఈ యొక్క వాహనాలను చెట్ల కింద వదిలేసి ఈ యొక్క తుప్పు పట్టే విధంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. అవి సంవత్సరాలు గడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అవి పనిచేసేటువంటి విధానం కూడా లేదని చెప్పేసి కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తాత్కాలికంగా వెంటనే తీసుకొచ్చి ఉపయోగించాలన్నా అవి ఉపయోగపడవు. కొన్ని సంవత్సరాలుగా అవి మూలన పడి ఉండటం వల్ల వాటిని మళ్ళీ మరమ్మతులు చేయించాలంటే బోళ్ళంత ఖర్చు అవుతుందని కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క సామాన్య కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఏదైనా ద్విచక్ర వాహనం కొనాలంటే అంటే ఆర్థికంగా స్తోమత చూసుకొని స్తోమత లేనప్పుడు అతను కొనుగోలు చేసేటువంటి విధానం ఉండదు. కానీ ఈ యొక్క అధికారులు లక్షలు విలువ చేసేటువంటి వాహనాలను కొనుగోలు చేసి ఇలా నిర్లక్ష్యంగా పడేయటం వలన ప్రజాధనం ఎంతో వృధా అవుతుందని చెప్పేసి కూడా ప్రజలు ఈ రోజు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ఈ యొక్క మూలన పడేసినటువంటి వాహనాలను వాడుకలోకి తీసుకొచ్చి ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మణుగూరు పట్టణ ప్రజలు కోరుతున్నారు. వరుణ్, రైట్. శ్రీనివాస్, అయితే స్వీపింగ్ మిషన్ల యంత్రాలు శిథిలావస్థకు చేరటానికి అసలు కారణం ఏంటి? దీన్ని వాడకపోవటమా, లేదంటే అంతగా ఈ పని చేయకపోవటమా, లేదంటే చూసి వీటిని కొనుగోలు చేయలేదా? అసలు ఎందుకు శిథిలావస్థకు చేరుకున్నంత పరిస్థితి అక్కడ ఎందుకు వచ్చింది? అధికారుల లోపమేనా ఇదంతా కూడా? 2005 సంవత్సరంలో మణుగూరు మున్సిపాలిటీ ఏర్పడినటువంటి నేపథ్యంలో ఈ యొక్క పట్టణానికి వాహనాలు పారిశుద్ధ్యం చేసేందుకు అవసరం అని చెప్పేసి ఆనాడు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క వాహనాలు ఒకటిగా పెరుగుకుంటూ ఈ యొక్క 2021 వరకు ఆ యొక్క ఆధునిక యంత్రాలు కూడా తీసుకురావడం జరిగింది. ఆధునిక యంత్రాలు తీసుకొచ్చారు, పాత వాహనాలు ఉన్నాయి. కానీ వాటిని ఉపయోగించడంలో అక్కడి అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వాహనాలు ఎందుకు పనికి రాకుండా చెట్ల కింద పడేసి కార్యాలయంలో ఉంచడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు ప్రజలు. ఈ విధమైన విధానాలని అధికారులు ఆ యొక్క
పక్కన పెట్టి వెంటనే ఆ యొక్క వాహనాలను వాడుకలోకి తీసుకొచ్చి ప్రజాధనం వృధా కాకుండా చూడాలని చెప్పేసి ఈ యొక్క పట్టణ ప్రజలు కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అది చూసుకున్నట్లయితే మణుగూరులో పరిస్థితి మున్సిపాలిటీకి పాలక మండలి లేకపోవడంతో ఇదంతా కూడా వస్తుంది, ఇదంతా కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే అధికారుల పర్యవేక్షణలో పరిపాలన అయితే ఇప్పుడు ప్రజెంట్ కొనసాగుతుంది. కానీ శిథిలావస్థకైతే చేరుకున్నాయి మిషన్లు. దాదాపు 8,000 కుటుంబాలు కూడా తీవ్రంగా నష్టపోతున్నట్లు మున్సిపాలిటీ పరంగా తెలుస్తూ ఉంది. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేషన్. అయితే మనం మెదక్కి వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, అయితే సునీల్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలంలో రైతుల్లో పూర్తిగా ఆందోళన నెలకొంది. గతంలో వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం నిర్మాణక భూములు రైతులు కోల్పోయారు. అయినా కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ చేపడుతున్న RRRకు కూడా నిర్మాణంకు సంబంధించి సర్వే చేస్తున్నారు. దీంతో కూడా మేము మళ్ళీ భూములు కోల్పోతామంటే రైతులు అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏముంది, రైతులు దీనికి సముఖంగా ఉన్నారా, లేదంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ స్పందన ఏంటి అనేది మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి. దేవులపల్లి కాసాల గ్రామాల్లో రెవెన్యూ అధికారులు భూసేకరణ పేరుతో సర్వే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దేవులపల్లిలో సుమారు 60 ఎకరాలకు పైన భూసేకరణ జరుగుతుంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వ పేరుతో కూడా భూములు తీసుకోవడం జరిగింది. కాల్వల నిర్మాణం చేయడంతో అక్కడ ఉన్నటువంటి రైతులకు భూములు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా మళ్ళీ త్రిబుల్ ఆర్ రోడ్డు పేరుతో సుమారు 100 మీటర్ల రోడ్డు నిర్మాణానికి సంబంధించి 68 ఎకరాల పైన కూడా భూమిని తీసుకుంటున్నామని చెప్పి కూడా రెవెన్యూ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. గ్రామాల్లో సర్వే నిర్వహించారు. అయితే రైతులకు కూడా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్తున్నప్పటికీ కూడా కేవలం వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్న తమకు పలు దఫాలుగా అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ప్రాజెక్టుల నిర్మాణము, రోడ్ల నిర్మాణం పేరుతో భూములు తీసుకుంటే తాము ఎలా బతికేది, తమ పిల్లల భవిష్యత్తు ఏంటని చెప్పి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కేవలం వ్యవసాయం పైనే తమ జీవనాధారం కొన్ని దశాబ్దాలుగా ఉంటున్నటువంటి పరిస్థితి, తండ్రుల నుంచి ఇదే వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వ్యవసాయం లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. తాము రోడ్డున పడతాం, ఇతర పనులు చేసుకోలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం దేవులపల్లికి సంబంధించింది కాకుండా కాసాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే RRR రోడ్డు నిర్మాణం పేరుతో అయితే అధికారులు సర్వే నిర్వహిస్తున్నప్పటికీ కూడా మార్కెట్ ధరకు సంబంధించి కూడా రైతులకు పరిహారం చెల్లింపు విషయంలో కూడా కొంతమేర నిర్లక్ష్యం వివరిస్తున్నారని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ ధర కాకుండా ప్రభుత్వం కొంతమేరటువంటి నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది కాబట్టి అది తమకు సరిపోదని చెప్తా ఉన్నారు. ముందస్తుగా అయితే అలైన్మెంట్ కూడా మార్చారు. అంటే ముందు ఏదైతే అలైన్మెంట్ ఏర్పాటు చేస్తారో అలైన్మెంట్ ని మార్చడం ద్వారా తమ భూముల్లోంచి RRR రోడ్డు పోతుందని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అలైన్మెంట్ కి సంబంధించి కూడా పెద్ద రైతులకు సంబంధించి లేదంటే రాజకీయవేత్తలకు సంబంధించిన భూములు పోకుండా RRR అలైన్మెంట్ మార్చడంతో తమకు భారీ నష్టం జరుగుతుందని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మార్కెట్ ప్రకారం కానీ ప్రభుత్వం వాళ్ళకి రేట్ను ఇస్తే అక్కడున్న రైతులు తీసుకోవడానికి, వాళ్ళ భూములు ప్రభుత్వానికి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారా, లేదంటే ఆల్రెడీ కాళేశ్వరంలో పోగొట్టుకున్నాము మళ్ళీ ఇప్పుడు త్రిపురలో పోతుంది అనే బాధతోనే ఉన్నారా, లేదంటే వాళ్ళు మార్కెట్ ప్రకారం ఇస్తా లోకే సముఖంగానే ఉన్నట్లు తెలుస్తా ఉన్నారు? అయితే మార్కెట్ ధర అయితే ప్రభుత్వం చెల్లించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వము భూములకు సంబంధించి ప్రభుత్వం ఒక ధరను నిర్ణయిస్తుంది. అయితే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్నటువంటి ధరకు సంబంధించి కూడా ధరను నిర్ణయించి ఇస్తుంది. అయితే మార్కెట్ ధర అందుకు భిన్నంగా ఉంటుంది. మార్కెట్ ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్కెట్ ధర అయితే ప్రభుత్వం చెల్లించే పరిస్థితి ఉండదు. కేవలం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇచ్చినటువంటి రేటు ప్రకారంగానే రైతులకు పరిహారం చెల్లిస్తుంది. అయితే రైతులు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు, తమ భూములు పోకుండా కాపాడాలి, అలైన్మెంట్ ని మార్చాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే చిన్న సన్నకారు రైతుల భూముల్లోంచి పోనిస్తున్నారు, బడాబాబుల భూముల్లోంచి అలైన్మెంట్ మార్చారని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్నారు. అయితే కేవలం 6 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న రైతుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి అలైన్మెంట్ ని మార్చి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి భూస్వాముల భూముల్లోంచి పోతే 1 ఎకరా, 2 ఎకరాల పైన నష్టం లేదు. కానీ కేవలం వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి చిన్న సన్నకారు రైతులను టార్గెట్ చేస్తున్నారని చెప్పి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మార్కెట్ ధర అయితే ఇచ్చే పరిస్థితి ఉండదు. కేవలం ప్రభుత్వ నిబంధనల మేరకు వారందరికీ కూడా నష్టపరిహారం ఇస్తుంది కాబట్టి రైతులైతే ఒకటే డిమాండ్ చేస్తున్నారు, తమకు పరిహారం ఇస్తే మార్కెట్ ధర ప్రకారం ఇవ్వాలి. మొదట వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా తమ భూములు పోకుండా అలైన్మెంట్ మార్చాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం వ్యవసాయధార కుటుంబాలు ఉన్నాయి, వ్యవసాయం పైన ఆధారపడినటువంటి కుటుంబాలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే రకంగా ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల భూములను టచ్ చేయకుండా చిన్న సన్నకారు రైతులకు నష్టం చేకూర్చి అదేవిధంగా మల్లన్న సాగర్, కాళేశ్వరం అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కాలువల నిర్మాణం చేశారు. అప్పుడు కూడా
ప్రభుత్వం వారి ప్రభుత్వం ఉంది కాబట్టి తమకు నష్టపరిహారం కూడా పూర్తి స్థాయిలో చెల్లించలేదు. మరోవైపు పెద్ద భూస్వాములు రాజకీయ నాయకులు అలైన్మెంట్ ని మార్చారు గతంలో కూడా అని చెప్పారు. అందుకే పెద్ద ఎత్తున నష్టపోయాం భూమి అని చెప్తున్న ప్రస్తుతం అయితే ఈ ప్రభుత్వం అయితే రైతులందరికీ కూడా న్యాయం చేసే దిశగానే అడుగులు వేస్తుందని చెప్పి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. అదే చూసుకున్నట్లు ఓవరాల్గా సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలంలో రైతులు పూర్తిగా ఆందోళన చేస్తున్నారు. ఒక పక్క కాళేశ్వరంలో పోగొట్టుకున్న భూములు మళ్ళీ ఇప్పుడు త్రిపులార్ పరంగా కొత్త సర్వే చేస్తే మేము మళ్ళీ నష్టపోవాల్సి వస్తుందంటూ అక్కడ రైతులు ఆందోళన చెందుతున్నారు. చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సో మనం కొన్ని రోజులను చూస్తున్నాం, కృష్ణా జలాల మీద తెలుగు రాష్ట్రాలకి మధ్య చిచ్చు రగులుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్యే తమ్మినేని వీరభద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన పార్టీలపై తమ్మినేని వీరభద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అటు బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ ఏమైతే ఆరోపణలు చేస్తుందో, ఏమైతే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందో దాన్ని తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా బీజేపీ కూడా మతాల మధ్య, అదేవిధంగా ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కావాలనే బీజేపీ ప్రభుత్వం ఇలాగా దీనికి దారితీస్తుంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా కానీ మేమంతా తెలుగులో ఒకటే, మేమందరం కూడా కలిసి ఉండాలని అయితే మాట్లాడుతున్నారు. సో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన హామీల కోసం ఇద్దరం కూడా పోరాడాలి ఖచ్చితంగా అంటూ చెప్తున్నారు. సో నెల 16వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా సమ్మె చేస్తామని తమ్మినేని వీరభద్రం ఒక హాట్ కామెంట్స్ అయితే చేస్తారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. ఒక రకంగా కృష్ణా జిల్లాల మీద వార్ జరుగుతుంది రెండు రాష్ట్రాల మధ్య. ఇప్పుడు సిపిఐ ప్రధాన పార్టీ ఎమ్మెల్యే ఈ రకమైన ఇద్దరం కూడా ఒకటే, తెలుగు రాష్ట్రాల ప్రజలు భౌతికంగా ప్రాంతీయపరంగా విడిపోయినా కానీ మేమిద్దరం ఒకటే అని మాట్లాడతాం. ఏ విధంగా చెప్పుకోవచ్చు అసలు దీన్ని? వరుణ్, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రస్తుత రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల మీద కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు విడిపోయినా సరే తెలుగు ప్రజలు కలిసి ఉండాలని చెప్పేసి చెప్పినటువంటి వాక్యం ఏదైతే ఉందో, ఈరోజు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకోసం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా బీజేపీ యోచిస్తూ అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి కృష్ణ జలాల మీద కూడా ఒక రకమైనటువంటి అడ్డుకునేందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కూడా కృష్ణ జలాల విషయాన్ని కూడా తాత్సారం చేస్తూ ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాలు వేరైనా సరే తెలుగు ప్రజలు ఒక్కటే అనే విధంగా ప్రజలందరూ ఏకంగా ముక్తకంఠంతో ఏదైతే తెలంగాణ రాష్ట్రం విభజన చట్టంలో చెప్పినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో దానికి అనుకూలంగా రాష్ట్రం ఆ పాలక వర్గం కృషి చేయాలని చెప్పేసి దానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి కూడా కీలకమైనటువంటి అంశాలు కూడా చేశారు. అంటే ఫిబ్రవరిలో తారీఖున నల్లగొండ కేంద్రంగా బీఆర్ఎస్ పాలక వర్గం, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధానంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు ఏమాత్రం కూడా కృష్ణ జలాల విషయంలో మాట్లాడిన ప్రభుత్వం ప్రస్తుతం నెల 13వ తారీఖున తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం 13వ తారీఖున నల్లగొండ కేంద్రంగా భారీ కార్యక్రమం చేపట్టాలి కోసం పోరాడాలని తీసుకున్న నిర్ణయం నిద్రపోయారు అనేటువంటి సందర్భంతో ఈరోజు సిపిఎం నేత సూటిగా ప్రశ్నించారు. ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యతోటి బాధపడుతూ చికిత్స పొందిన అనంతరం కూడా ఖమ్మం సిపిఎం కార్యాలయానికి వచ్చినటువంటి తమ్మినేని వీరభద్రం తీవ్రమైనటువంటి అంశాలు కూడా ఆ పాలక వర్గం, ప్రధానంగా అప్పుడున్నటువంటి పాలక వర్గం ప్రస్తుతం కొంత బీజేపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంటే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలక వర్గానికి సపోర్ట్ చేయాల్సింది పోయి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఖజానా మొత్తం ఖాళీ చేసినటువంటి పాలక వర్గం ఏదైతే ప్రస్తుతం కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాన్ని అమలుకు ప్రస్తుతం అడ్డుగా ప్రధానంగా ఖజానా ఖాళీ అయినటువంటి అంశం ఏదైతే ఉందో అటు బీఆర్ఎస్ పాలకవర్గం చేసిన వైఫల్యాలు, ఏదైతే ప్రజా వ్యతిరేక ధోరణి, నియంత్రితమైన ధోరణి, ప్రజా ఉద్యమాలు అణచివేసే ధోరణి ఏదైతే ఉందో బీఆర్ఎస్ పాలక వర్గాన్ని కూడా ఓడించి ప్రజలందరూ కాంగ్రెస్ పట్టం కట్టారు. ఇదే నేపథ్యంలో పాలకవర్గానికి చెందినటువంటి నేతలు ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల బీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాన్ని కూడా తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. అంటే పెళ్లి మంత్రాలు ఒకేసారి కూడా అదే సందర్భంగా పెళ్లి మంత్రాలు జరుగుతుంటేనే మరోవైపున తద్దిన మంత్రాలు జరుగుతాయా అనేటువంటిది కూడా ఆ రకమైనటువంటి సూటిగా బీఆర్ఎస్ కి ప్రశ్నించారు. అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు బీఆర్ఎస్ ఓటమికి సంబంధించిన అంశాలు. రైట్ ఉపేంద్ర, అయితే ఆయన చెప్పినట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసే ఉండాలన్న మాట ప్రకారం రేపు 16వ తారీఖున జరగబోయే దేశవ్యాప్తంగా సమ్మెకు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి సాంఘీభావం తెలుపుతున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సపోర్ట్ ఇస్తుంది అనుకోవచ్చా ఖచ్చితంగా? ఎస్ వరుణ్, ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలకు సంబంధించి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఐఎన్టీయూసీ సంఘం, సిఐటియు, ఇతర ఐఎఫ్టియు,
ఇతర ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ మినహా అన్ని పార్టీలను అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఫిబ్రవరి 16వ తారీఖున భారీ ఎత్తున దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె కంటే ముందుగా నల్లగొండ జిల్లాలో ఈ నెల 13వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమం పట్ల చాలా కీలకమైనటువంటి పరిణామాలు కామెంట్స్ కూడా ప్రధానమైనటువంటి సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం చేశారు. కృష్ణ జలాల విషయంలో ఎవరు రాజకీయం చేయొద్దు, కేవలం రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంశాల్లో కూడా అన్నిటి కూడా లిటిగేషన్స్ పెట్టి అటు బీజేపీ బలపడేందుకు కోసం, పార్లమెంట్ లో లబ్ధి పొందేందుకు కోసం కూడా కుట్ర చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే రకరకాల వ్యూహాత్మక అడుగులు వేస్తా ఉంది. ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించాలి అని చెప్పేసి కూడా కీలకమైన అంశాలు చేశారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ ఈ నెల 13వ తారీఖు నల్లగొండ కేంద్రంగా ధర్నా చేయాలని చెప్పేసి ప్లాన్ చేసిందో, అదే నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఆ రకమైన ప్లాన్ చేసి కృష్ణ జలాల విషయంలో వివాదాన్ని ముందు తీసుకెళ్లేందుకు కోసం కృషి చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించి ఇక్కడ బీజేపీని ఏమాత్రం కూడా ఈ రాజకీయ లబ్ధి కోసం చేసేటువంటి ఎత్తుగడల్లో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీని యాక్సెప్ట్ చేయొద్దు, రిజెక్ట్ చేయాలని చెప్పేసి అని కూడా ప్రధానమైనటువంటి అంశాలు కూడా చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే నేపథ్యానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అటు బీఆర్ఎస్ పాలక వర్గం గతంలో చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చేందుకు కోసం కాంగ్రెస్ పట్ల కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో సిపిఎం నేత మండిపడ్డారు. ఖమ్మం జిల్లా ప్రధానమైనటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు నీటి జలాలు ఎక్కడ కూడా రిజర్వ్ అయిన నీటి జలాలు లేవు, ప్రాజెక్టులు నీటి జలాలు లేవు. కాబట్టి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి యోచించాలి. నాగార్జున సాగర్ నుండి ప్రధానంగా అటు పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్ లోకి నీటిని తక్షణం విడుదల చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. ఇటీవల కాలంలో పాలేరు నియోజకవర్గంలో జరిగినటువంటి పాలేరు రైతులు ఎవరైతే ఉన్నారో నీటి కోసం అక్కడ ఉన్నటువంటి గేట్లు ఎత్తేసి లాక్ తీసి నీటిని విడుదల చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వేసంగి నారు ప్రధానమైనటువంటి వేసంగి దాదాపు 6,000 ఎకరాలు పండుతా ఉంది. అదే నేపథ్యంలో 1225 చెరుకు పండుతా ఉంది. ఇక్కడెక్కడ కూడా ప్రస్తుత పాలక వర్గం కూడా ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి నీటిని విడుదల చేసే ప్రయత్నం కూడా చేయట్లేదు. తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా అటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా కలిసి ప్రజలకు అవసరమైనటువంటి నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా, రైతులకు అవసరమైన నీటిని కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా కీలకమైనటువంటి అంశాలు కూడా డిమాండ్ కూడా లేవనెట్టారు. ఏడేళ్ల రైతుల పక్షాన సిపిఎం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి సిపిఎం నేత ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అటు బీఆర్ఎస్ అటున్నటువంటి ప్రధానమైనటువంటి 3 పార్టీలకు సమన్యాయంతో వ్యవహరిస్తూ సలహాలు తీసుకుంటూ పౌరున్నటువంటి ప్రజాస్వామ్య పరిష్కారం దిశ అడుగు లేకపోతే రానున్న రోజుల్లో చేస్తామని చెప్పేసి కూడా తీవ్ర ప్రభుత్వాలని హెచ్చరించినటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ ఉపేంద్ర. అదే చూసుకున్నట్లయితే ఈ నెల 16వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మెను సిపిఐ చేయబోతుంది. సో ఈ విధంగా తమ్మినేని వీరభద్రం గారు అయితే పిలుపునిచ్చారు. ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఇటు కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా సపోర్ట్తో ఈ నెల 16వ తారీఖున కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన హామీలలో తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన విభజన హామీలు ప్రతి ఒక్కరు కూడా నెరవేర్చుకునే దిశగా ఇదంతా జరగబోతున్నట్లయితే మనం తెలుస్తాం. చూద్దాం 16వ తారీఖున ఏ విధంగా ఉండబోతుందో. నెక్స్ట్ మనము మా ప్రతినిధి రాంబాబు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అయితే మిషన్ భగీరథ తన సొంత మానస పుత్రిక అని చెప్పుకున్న కేసీఆర్ ఏ విధంగా దీన్ని నీరు కార్చారో మనం చూస్తూనే ఉన్నాం. సో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య శాఖ మీద, ఆరోగ్య శాఖ మీద, అదేవిధంగా ఆర్థిక శాఖ మీద, ఇంకొక విధంగా విద్యుత్ శాఖ మీద కూడా దృష్టి కేంద్రీకరించింది. ఇప్పుడు కొత్తగా మిషన్ భగీరథ మీద దృష్టి కేంద్రీకరించింది. దీంట్లో పెద్ద స్కామ్ ఉన్నట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ఒక్కొక్కటిగా కేసీఆర్ కూడా అన్ని పాపాల పుట్ట కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నల్లాలు పైపులను లేకుండా బిల్లులు తీసుకున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం చేసినటువంటి అనేక పనులపైన ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా మిషన్ భగీరథ లాంటి పనులపైన, ఇప్పటికే కాళేశ్వరం లాంటి ఐటీకి సంబంధించినటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశంలో కానీ వివిధ అంశాలపైన, వైద్యారోగ్య శాఖకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ఫోకస్ చేసింది. ఈ అంశాలకు సంబంధించి ఇప్పటికే ఆ యొక్క ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి పైన ప్రధానంగా ఫోకస్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రధానంగా మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే విజిలెన్స్ అధికారులతో కూడా నివేదిక తెప్పించుకుంది. గ్రామాలకు సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులతోటి ఆ యొక్క గ్రామాల్లో జరిగినటువంటి పనులకు సంబంధించినటువంటి ఖర్చుకు సంబంధించినటువంటి మొత్తం నివేదికను కూడా తెప్పించుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ విజిలెన్స్ అధికారులతో కూడా సమావేశం కూడా కావడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సచివాలయం వేదికగా ఇటు విజిలెన్స్ అధికారులతోటి భేటీ అవుతున్నారు. ఇందులో ప్రధానంగా మిషన్ భగీరథకు సంబంధించినటువంటి సుమారుగా 43,000 కోట్ల అంచనాతోటి
ఈ యొక్క మిషన్ భగీరథ పనులను చేపట్టినా కానీ ఎక్కడ కూడా అనేక గ్రామాలలో ఇటు పైపులు వేయలేదు, పైపులు వేయకుండానే వేసినట్టు, కనెక్షన్లు ఇవ్వకుండానే ఇచ్చినట్టు, లేదా కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్టు లెక్కలు చూపి సుమారుగా 1,000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డట్టయితే ఇప్పటికే విజిలెన్స్ అధికారులు గుర్తించడం, దీన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావడంతో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే దీని మీద ప్రధానంగా కేసీఆర్ను ఊపిరి సలపకుండా ఒక్కొక్క అంశాన్ని అయితే లేవనెత్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు కాళేశ్వరం పైన ఇప్పటికే అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకే ఇటు ఎన్నికల సందర్భంలో కూడా, ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే వచ్చి రాగానే కాళేశ్వరం పైన విజిలెన్స్ విచారణ కూడా చేపట్టడం జరిగింది. దీంట్లో సుమారుగా 3,200 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి విజిలెన్స్ అధికారులు తేల్చారు. ఇంకా దాని లెక్క ఇంకా భారీ స్థాయిలో ఉన్నట్టు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించిన నేపథ్యంలో మరొక వైపు ఇటు మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అంశంలో కూడా భారీ అవినీతి జరిగిందని చెప్పేసి, అదేవిధంగా ఇంటింటికి ఇంటర్నెట్కి సంబంధించినటువంటి ఫైబర్ కనెక్షన్కి సంబంధించినటువంటి అంశంలో కూడా అవినీతి జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించింది. దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులతోటి నివేదికలు తెప్పించుకుంటా ఉంది. ప్రతి మండలానికి ఒక విజిలెన్స్ అధికారిని లేకపోతే విచారణ అధికారిని కూడా ఉంచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి అసలు ఏ మేరకు పనులు జరిగాయి, ఎంత మొత్తంలో జరిగాయి, ఎవరికి కాంట్రాక్టులు ఇచ్చారు, ఏ కంపెనీలు ఇచ్చారు, అంటే మొత్తానికి 11 మంది ఈ యొక్క సంస్థలు అయితే ఈ యొక్క మిషన్ భగీరథకు సంబంధించినటువంటి దాంట్లో పాల్గొనడం అంటే మిషన్ భగీరథకు సంబంధించినటువంటి దాంట్లో భాగస్వామ్యులైనటువంటి 11 కంపెనీలకు సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించేటువంటి పనిలో పడ్డారు. ఇప్పటికే ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు కూడా ఆయా డీటెయిల్స్ను కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో ఈ యొక్క 11 సంస్థల అధినేతలే కాకుండా దీనికి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి లెక్కలను కూడా ఇటు చూసేటువంటి పనిలో పడ్డది. వీళ్ళందరూ కూడా ప్రమేయాన్ని కూడా పరిశీలన చేస్తూ ఉంది. మొత్తానికైతే మిషన్ భగీరథ అనేది పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఇప్పటికే అనేక రంగాలలో ఒకవైపు విద్యుత్ సంబంధించినటువంటి ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసింది, మరొకవైపు నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేసింది. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని గత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పనులపైన ఫోకస్ పెట్టినటువంటి రేవంత్ సర్కార్ ఇప్పుడైతే ఈ మిషన్ భగీరథలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి గుర్తించింది. దానిలో భాగంగానే అధికారులతో కూడా సమీక్ష చేస్తూ ఉన్నారు. ఈ యొక్క నివేదికను కూడా తెప్పించుకుంటున్న నేపథ్యంలో భారీ స్థాయిలో సుమారుగా 7,000 వరకు ఇప్పటికే అవినీతి జరిగిందని చెప్పేసి విజిలెన్స్ ఈడీ అధికారుల ద్వారా ఇప్పటికే తెలుస్తూ ఉన్నది. మరొకవైపు దీనికి సంబంధించి లెక్కలు భారీ స్థాయిలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సుమారుగా 12,000 పైచీలకు కూడా ఈ యొక్క అవినీతి జరిగినట్టు కూడా ఇప్పటికే అధికారులు గుర్తిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీంతో ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒకదాని బట్టి ఒకటి ఊపిరి సలపకుండా ఇటు గత కేసీఆర్కి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధంలో ఉన్నటువంటి అధికారులకు, మంత్రులకు సంబంధించి ముఖ్యంగా ఇటు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులకు సంబంధించినటువంటి ఇటు జగదీశ్వర్ రెడ్డి వీళ్ళకి సంబంధించినటువంటి శాఖలలో భారీ అవినీతి జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకు బినామీలు అనేక మంది ఇందులో ఉన్నారని చెప్పేసి ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో వీటిపైన ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఇటు మిషన్ కాకతీయ కానీ, లేకపోతే మిషన్ భగీరథ కానీ, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ, విద్యుత్ డిస్కంలకు సంబంధించినటువంటి అంశంలో కానీ ఈ అవినీతి పైన ప్రభుత్వం అయితే లోతైన దర్యాప్తు ప్రారంభించింది. దీంతో ఇప్పటికే రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనికి సంబంధించి భారీ స్థాయిలో అంటే చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కేఆర్ఎంబీ పైన ఒకవైపు చర్చ నడుస్తూ ఉండేది. రాష్ట్రంలో కేఆర్ఎంబీ మంటలు అయితే చల్లారనే లేదు. ఇప్పటికి దానికి సంబంధించినటువంటి మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్కును ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య తీవ్రమైనటువంటి వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. కేఆర్ఎంబీ పాపం మీదని చెప్పేసి ఆరోపణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ఈ కేఆర్ఎంబీ పైన ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా అప్పగించేది లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా చెప్తా ఉన్నది. ఒకవైపు బీఆర్ఎస్ సర్కార్ అయితే కేఆర్ఎంబీ పైన ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా అప్పగించారని చెప్పేసి ఆరోపణ చేస్తూ ఉంది. ఈ వైపుగా ఒకవైపు చర్చలు ఈ యొక్క ఆరోపణలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే రేపు జరిగేటువంటి బడ్జెట్ సమావేశంలో దీనిపైన మరింత చర్చ జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. కేసీఆర్కి సంబంధించినటువంటి యంత్రాంగాన్ని అంటే వాళ్ళకి సంబంధించినటువంటి అన్యాయులను మొత్తం కూడా ఊపిరి సల్పకుండా ఈ యొక్క అసెంబ్లీలో ఎదుర్కోవాలని చెప్పేసి, దెబ్బతీయాలని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి అవినీతిని బయటపెట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా ఇప్పటికే తీసుకున్నది. దాంతోపాటుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు కాబట్టి ఈ ఆర్థిక అవరోధాలను కూడా అధిగమించేందుకు గతంలో జరిగినటువంటి అవినీతి చిట్టాను మొత్తం కూడా బయటికి తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. మొత్తానికైతే ఈ యొక్క మిషన్ భగీరథకు సంబంధించినటువంటి నీళ్లకు సంబంధించినటువంటి అంశాన్ని, పైపులకు
పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశం కానీ, కనెక్షన్లకు సంబంధించినటువంటి అంశంలో కానీ, లేకపోతే ఇటు ఇంటర్నెట్లో జరిగినటువంటి మోసాలు ఫ్రాడ్ను కూడా బయటకు తీసుకొచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే విజిలెన్స్ అధికారులతో ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే సచివాలయంలో ఇప్పటికే భేటీ కావడం జరిగింది. దీని ద్వారా మరింత సమాచారాన్ని తీసుకొని తదుపరి చర్యలకు కూడా ఆదేశించేటువంటి అవకాశం కనబడుతోంది. వరుణ్. రైట్ రాంబాబు, అయితే ఒక్కొక్కడిగా మనం చూస్తూనే ఉన్నాము. ప్రతి దాంట్లో కూడా బీఆర్ఎస్ చేసిన లొసుకులు అన్నింటిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బయట పెడుతుంది. సో ఇప్పుడున్న మిషన్ భగీరథలో బిల్లులు నల్లాకు పైప్ లైన్లు ఇవన్నీ వేయకుండా బిల్లులు తీసుకున్న ఆరోపణలు వచ్చిన అదేవిధంగా నిధులు దుర్వినియోగం కూడా జరిగినట్లు మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో రేపు అసెంబ్లీలో ఏ విధంగా చర్చ జరగబోతుంది, దీని మీద ఖచ్చితంగా చర్చ జరగబోతుందా, ప్రతిపక్షం కూడా దీనికి ధీటుగా సమాధానం చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ జరిగినట్లు నిజమైతే గవర్నమెంట్ ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ ఏ విధంగా యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? వరుణ్, మనం గత 3-4 రోజుల కొంచెం చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ మధ్యన ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. మాటల యుద్ధం కొనసాగుతున్నది. ఆరోపణలు, ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఈ కేఆర్ఎంబీకి, ముఖ్యంగా కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి అంశంలో ఇటు ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షం కూడా ఇద్దరి మధ్యన మాటల యుద్ధం అయితే కొనసాగుతున్నది. ఈ యొక్క కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులను మొత్తం కూడా ఇటు కేఆర్ఎంబీకి అప్పగిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వం కూడా ఇటు ముఖ్యమంత్రి స్వయంగా మొన్న సచివాలయం వేదికగా మీడియా ద్వారా కూడా ఈ యొక్క ఏ ఒక్క ప్రాజెక్టును అప్పగించేది లేదని చెప్పేసి గతంలో ఇటు జగన్ సర్కార్ తోటి రహస్య ఒప్పందం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆనాడు ఇటు నీటిని తరలించుకునే విధంగా, నీటిని అప్పగించే విధంగా ఒప్పందాలు చేసుకుందని చెప్పి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కూడా నీటి వాటా రాష్ట్రంలో ప్రధానంగా ఇటు కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా 68% తెలంగాణలో ఉన్నా కానీ కేవలం 32% ఏపీలో ఉన్నా కానీ వాటాల ప్రకారం అయితే 500కు పైగా వాటా తెలంగాణకు దక్కాల్సి ఉండగా కేవలం 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఏపీకి ఒప్పుకున్నారు. ఇది రహస్య ఒప్పందం చేసుకుంటూ ఆనాడు వాళ్ళు ఇచ్చినటువంటి తాయిలకు తలొగ్గి ఆ రోజునటువంటి బీఆర్ఎస్ సర్కారు జగన్ తోటి రహస్య ఒప్పందం చేసుకుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అయితే ఆరోపణలు చేయడం జరిగింది. దీంతో ఇటు దీనికి సంబంధించినటువంటి ప్రత్యారోపణలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే సమయం కూడా కేటాయిస్తాం, అసెంబ్లీలో పారిపోవద్దని చెప్పేసి ఒక్కరోజు కాదు 2 రోజులు 48 గంటల చర్చ జరుపుతాం. దాంట్లో అసలు పాపం ఎవరిది, మొత్తం నీటి కేటాయింపుల విషయంలో జరిగినటువంటి మోసం ఎవరిది, ఎవరు చేశారని చెప్పేసి ఈ కేటాయింపులు రాష్ట్ర వాటా దక్కకుండా చేసింది ఎవరు, సంతకాలు చేసింది ఎవరని ఆధారాలతో సహా బయటపెట్టినటువంటి నేపథ్యంలో అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్ను కూడా ఇటు హరీష్ రావు, ఆనాడు ఉన్నటువంటి మంత్రి హరీష్ రావు కూడా దీనిపైన సవాల్ను స్వీకరిస్తూ చర్చకు సిద్ధమని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరొక వైపు ఇటు కేసీఆర్ కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో ఇటు అసెంబ్లీ వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. రేపైతే ఒక కొత్తగా, ఎందుకంటే తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి కేసీఆర్కు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఒకే వేదికగా మొదటిసారిగా ఈ యొక్క ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రిగా ఒకే వేదిక మీద దీనిపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. కేఆర్ఎంబీ పైన కానీ, కాళేశ్వరం పైన కానీ, లేకపోతే విద్యుత్ సంస్కరణలకు సంబంధించినటువంటి విద్యుత్లో జరిగినటువంటి మోసాలకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా మరొకసారి కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ నీటిపారుదల రంగానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్తా ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్నందున ఇటు రేవంత్ రెడ్డి కానీ, లేకపోతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇప్పటికే ఇటు నదీ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇటు సిద్ధంగా ఉన్నారు. తమ ప్రాంతానికి బీఆర్ఎస్ తీవ్రమైనటువంటి అన్యాయం చేసిందని చెప్పేసి, బీఆర్ఎస్ హయాంలోనే తమ ప్రాంతానికి ఒక చుక్క కూడా నీరు దక్కలేదని చెప్పేసి ఏ ఒక్క ప్రాజెక్టును కూడా ఇటు మహబూబ్నగర్ సంబంధించి కానీ, రంగారెడ్డికి సంబంధించి కానీ, నల్గొండకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి కానీ, లేకపోతే కల్వకుర్తి కానీ, లేకపోతే అదేవిధంగా ఇటు ఎస్ఎల్బీసీ కానీ ఇవన్నీ పూర్తి చేయలేదని చెప్పేసి దీంతో ఎడారిగా మారినటువంటి ప్రాంతాన్ని ఇటు ఒక చుక్క నీరు అందనీయకుండా అడ్డుపడ్డటువంటి కేసీఆర్ సర్కార్కు ఈ ఉసురు జరుగుతుందని చెప్పేసి కూడా ఆ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధమని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం, మరొక వైపు సవాల్ను స్వీకరించినటువంటి బీఆర్ఎస్ ఇద్దరు కూడా సై అంటే సై అని చెప్పేసి, డి అంటే డి అని చెప్పేసి ఈ యొక్క అసెంబ్లీలో మాత్రం ఒక చర్చ జరగబోతా ఉన్నదని మనం తెలుసుకోవచ్చు. మరొక వైపు ఏంటంటే 13వ తారీఖున
భారీ ఎత్తున భారీ సభ నిర్వహించాలని చెప్పేసి నల్గొండలో రైతు గర్జన సభ పేరు మీద సభ నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తా ఉన్నది. ఈ సభ నేపథ్యంలో అక్కడ మేము అంటే అనుమతి అయితే ఇచ్చేటువంటి అవకాశం ప్రభుత్వం కనపడతా ఉన్నది. కానీ నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే నల్గొండ గడ్డ పైన అడుగు పెట్టాలని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నేతలు అయితే సవాల్ విసురుతా ఉన్నారు. ఏ మొహం పెట్టుకుని నల్గొండ జిల్లాకు వస్తారని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తానికైతే దీంతో ఇటు రాష్ట్రంలో ఇటు బీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య ఇటు కేంద్రం ఉన్నటువంటి మంత్రి జలవనరుల శాఖ మంత్రి శాఖ దగ్గర జరిగినట్టు గజేంద్ర సింగ్ శాఖ దగ్గర జరిగినటువంటి ఒప్పందాలు, జలవనరుల శాఖ దగ్గర జరిగినట్టు ఒప్పందాలు వీటన్నింటిపైన కూడా ఆధారాలతో సహా ఇటు ప్రభుత్వం బయట పెట్టాలనుకుంటుంది. మరొక వైపు కూడా తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. మొత్తానికైతే ఇటు అది చూసుకున్నట్లయితే ఓవరాల్ గా రేపు అసెంబ్లీలో జరగబోయే సభ ఏ విధంగా ఉండదో అని రసవత్తంగా మారుతుంది. సో ఆల్రెడీ ఆరోగ్య శాఖ మీద, అదేవిధంగా విద్యుత్ శాఖ మీద, కొన్ని శాఖల మీద కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చర్చోపచర్చలు అయితే జరిపింది. రేపు జరగబోయే మిషన్ భగీరథలో అటు సవాల్ వీసిన అధికార పార్టీ ప్రతిపక్షం కూడా స్వీకరించి అయితే రేపు అసెంబ్లీలో తెలుసుకుందామని రేవంత్ రెడ్డి కూడా అన్నారు. ఖచ్చితంగా 2 రోజుల సభ 48 గంటలలో చేద్దాము మీకోసం అని అన్నారు. సో ఏ విధంగా రేపు సభ ఉండబోతుందో ఖచ్చితంగా రేపు అడుగు వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ రాంబా ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామ క్రమంలో మనం చూస్తూనే ఉన్నాం. బాల్క సుమన్ రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలకు గాను ప్రతి జిల్లాలో కూడా చిచ్చు రేగింది. అది ఖచ్చితంగా కాంగ్రెస్ శ్రేణులు, దళిత సంఘాలు కూడా పూర్తిగా బాల్క సుమన్ని వ్యతిరేకిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇంతవరకు కూడా గులాబీ పెద్దలు దీని మీద స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు, దీని వెనకాల ఎవరు ఉన్నారని అయితే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి చెప్పండి. మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గత 2-3 రోజుల క్రితం చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే పార్టీకి సంబంధించినటువంటి ఒక సమావేశంలో వేదిక పైన ఉండే స్వయంగా తన కాలి చెప్పును తీసి చూపిస్తూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేయడం జరిగిందో దానికి సంబంధించి ఇప్పుడు పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా పూర్తిగా భగ్గుమంటున్నటువంటి పరిస్థితి. అంటే ఆ వ్యాఖ్యలు చేసి 3 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించినటువంటి ఆందోళనలు ఇంకా సద్దుమణగనటువంటి పరిస్థితిని చూసినట్లయితే కాంగ్రెస్ శ్రేణులు బాల్క సుమన్ వ్యాఖ్యల పైన ఇంత ఆగ్రహంగా ఉన్నారు అనేటటువంటి మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కొంత రాజకీయ విశ్లేషకులకు సంబంధించినటువంటి అభిప్రాయాల ప్రకారంగా చూసినట్లయితే అంటే బాల్క సుమన్ నాయకుడుగా ఎదిగినటువంటి క్రమాన్ని పరిశీలిస్తే ఆయన ఎప్పుడు కూడా ప్రజా పోరాటాల ద్వారా, ప్రజా సమస్యల పరిష్కారం ద్వారా మాత్రం ఖచ్చితంగా నాయకుడిగా ఎదిగినటువంటి ప్రజాప్రతినిధి. అంటే కేవలం మీడియా ద్వారా మాత్రమే ఆయన నాయకుడిగా ఎదిగినటువంటి పరిస్థితి. గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా చలామణి అవుతున్నటువంటి క్రమంలో ఆయనను పూర్తిగా ఫోకస్ చేసి అంటే తెలంగాణ వాణిని వినిపించడానికి ఒక నాయకత్వం అవసరమైనటువంటి సందర్భంలో మీడియానే ఆయనను చాలా ఫోకస్ చేసినటువంటి సందర్భం. ఇది దాదాపుగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. మీడియా ద్వారానే నాయకుడిగా ఎదిగి తద్వారా ప్రజాప్రతినిధిగా ఎదిగి చెన్నూరు ప్రజలపైన టిఆర్ఎస్ పార్టీ అప్పుడు ఆయనను బలవంతంగా రుద్దినటువంటి నేపథ్యంలో అప్పుడున్న పరిస్థితుల్లో నెగ్గినటువంటి ఎమ్మెల్యేగా ఆయనకు పేరున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం అధికారం కోల్పోయింది. అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ కాకుండా చెన్నూరు నియోజకవర్గంలో కూడా బాల్క సుమన్ ఓటమి పాలైనటువంటి పరిస్థితి. అటు రాష్ట్రంలో ఇటు దూరమైనటువంటి నేపథ్యంలో ప్రకారంగానే మంది వ్యవహరిస్తున్నారా అనేటటువంటి అనుమానం కూడా పరిస్థితి. అంటే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారంగా చూసినట్లయితే గతంలో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తరచుగా వార్తల్లో నిలిచేటటువంటి బాల్క సుమన్ గత 2 నెలల వ్యవధిలో కనీసం మీడియా కవరేజ్ లేనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఈ ఒక్క క్రమంలోనే ఏదైనా ఒక సెన్సేషనల్ కామెంట్ చేస్తే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా మీడియా పత్రికలకు సంబంధించినటువంటి ఫోకస్ తనపైకి రాదు అన్నటువంటి కోణంలోనే ఆయన ఈ విధమైనటువంటి చీప్ పాలిటిక్స్ కు పాల్పడ్డారా అనేటటువంటి అనుమానాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుండి ఎదురవుతున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే బాల్క సుమన్ వ్యాఖ్యల పైన ఇటు స్వయంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలెవరు కూడా ఇంతవరకు స్పందించకపోవడము అనేటటువంటిది రాజకీయ వర్గాల్లోనే కాకుండా సాధారణంగా రాజకీయాలను సునిశ్చితంగా పరిశీలించేటటువంటి
సాధారణ ప్రజానీకంలో కూడా కొంత విస్మయానికి కారణమవుతుంది. ఎవరైనా ఒక పార్టీకి చెందినటువంటి నాయకుడు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధి కావచ్చు, ఏవైనా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి క్రమంలో దాన్ని కప్పుపుచ్చుకునేటటువంటి నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఇవి కేవలం ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలుగా వాటిని పరిగణిస్తూ వాటితో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ప్రకటించడము అనేటటువంటిది తరచుగా మనం రాజకీయాల్లో చూసేటటువంటి ఆనవాయితీ. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంలో ఇటువంటి ప్రయత్నాలేవి కూడా బీఆర్ఎస్ నుండి కనిపించకపోవడము అనేటటువంటిది కొంత ఆశ్చర్యకరంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ కోణంలో చూసినట్లయితే గతంలో పలుమార్లు, అంటే గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, అలాగే గవర్నర్ కావచ్చు, ఇతరత్ర ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల పైన స్వయంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు పలు సందర్భాల్లో పలు వేదికలపై నుండి చేసినటువంటి సందర్భాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. అంటే ఇప్పుడు బాల్క సుమన్ వ్యాఖ్యల్ని ఖండించకపోవడము, అదే సందర్భంలో పాత విషయాలని గుర్తు చేసుకున్నట్లయితే ఇది అంటే ఈ విధమైనటువంటి నోటికొచ్చినట్టు మాట్లాడము, అనుచిత వ్యాఖ్యలు చేయడము, స్థాయిని మర్చి మాట్లాడటము, రాజ్యాంగబద్ధమైనటువంటి అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం అనేటటువంటి బీఆర్ఎస్ కు ఉన్నటువంటి సంస్కృతి అనేటటువంటి ఒక ప్రశ్న కొత్తగా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంలో ఇటువంటి అనుచిత వ్యాఖ్యల ద్వారా అంటే ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టడమే కాకుండా ఏకంగా ఆయన రాజకీయాల్లోనే అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇదే సాగినట్లయితే కొంత నష్టం తప్పదనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వారు. రైట్ జోషి, అయితే ఎప్పుడు కూడా ప్రతి వివాదంలో కానీ ప్రతి ఒక్క ఆరోపణలో కానీ ముందున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడెందుకు బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యల వెనకాల ఎందుకు స్పందించలేకపోవడానికి కారణం నిజంగా రాజకీయ విశ్లేషకులు అన్నట్లు దీని వెనకాల ఏదో మతలబు ఉందా? కనీసం ఒకవేళ స్పందిస్తే ఎటు స్పందించినా కానీ ఇది పార్లమెంట్ ఎన్నికలకి ఖచ్చితంగా ఒక విధంగా చెడుగానే జరుగుతుంది, ఖచ్చితంగా దాని ప్రభావం ఖచ్చితంగా బాల్క సుమన్ ప్రభావం పడుతుందనే బీఆర్ఎస్ పార్టీ సైలెంట్గా ఉండటానికి ఒక కారణమా? ఖచ్చితంగా. అంటే మీరు అన్నట్టు వరుణ్, వాస్తవంగా రాజకీయాల్లో ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎవరు చేసినటువంటి అంటే సొంత పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎవరి చర్యలైనా సరే, వ్యాఖ్యలైనా సరే, దాని ద్వారా ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరుతుంది, ఏ విధమైనటువంటి నష్టం చేకూరుతుంది అనేటటువంటి పూర్తి విషయాలను బేరీజు వేసుకున్న తర్వాత పూర్తి అవగాహనతోనే దానిపైన స్పందించడం అనేటటువంటిది పరిపాటి విషయం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే అంటే గతంలో అధికారంలో ఉన్నప్పటి పరిస్థితులు వేరుగా ఉండేవి. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఆడిందే ఆటగా నడిచినటువంటి పరిస్థితులు అనేటటువంటిది రాజకీయులు అందరూ అభిప్రాయపడేటటువంటి విషయం. అయితే ఆ పరిస్థితులు మారి ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే తమ ధోరణి మార్చుకుంటారు అనేటటువంటి ఒక అభిప్రాయం జనాల్లో ఉండేటటువంటిది. కానీ అందుకు విరుద్ధంగా మళ్ళీ అదే పాత పంథాన్ని కొనసాగిస్తూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా రాజకీయాల్లో ఆధిపత్యానికి సంబంధించినటువంటి చర్యగా దీన్ని చూడటమే కాకుండా ప్రజాస్వామ్య విలువలకు ఏమాత్రము కూడా విలువ ఇవ్వనటువంటి ప్రజాస్వామ్యానికి అంటే ప్రజాబద్ధమైనటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఆ హోదాకు కూడా విలువ ఇవ్వనటువంటి పరిస్థితులుగా వీళ్ళు అంటే సాధారణ జనము దీన్ని అభిప్రాయపడేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన ఇప్పటికైనా బీఆర్ఎస్ పెద్దలు స్పందిస్తే తప్ప నష్టము అనేటటువంటిది రోజు రోజుకు పెరిగేటటువంటి అవకాశమే ఉంటుంది. అదే కాకుండా ఇప్పటికిప్పుడుగా దీనిపైన బాల్క సుమన్ కూడా ఎటువంటి అంటే వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే 72 గంటలు గడిచిపోయినటువంటి సిచ్యువేషన్. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే ఒక దళిత నాయకుడిగా అంటే ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుండి ప్రజా ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ ప్రజాప్రతినిధిగా దళిత సంఘాలు కూడా ఇదివరకే బాల్క సుమన్ వ్యాఖ్యల పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగతమే తప్ప తమ దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలుగా భావించొద్దు అనేటటువంటి కోణంలో కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి కొంతమంది దళిత సంఘాలకు చెందినటువంటి నాయకులు ఆ విషయాన్ని వాళ్ళ వ్యాఖ్యల్ని కనుక పరిగణలోకి తీసుకుంటే ఇటు బాల్క సుమన్ పరిస్థితే కాకుండా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా రెంటికి చెడ్డ రేవడ్లా తయారయ్యేటటువంటి దిశగా పయనిస్తుందా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ జోష్. అదే చూసుకుంటే బాల్క సుమన్ వ్యాఖ్యలపై పూర్తిగా కాంగ్రెస్ నేతలు పక్కమంటున్నారు. ఖచ్చితంగా ఎందుకు బీఆర్ఎస్ నేతలు దీని మీద
స్పందించలేదు. ఏది జరిగినా కానీ బీఆర్ఎస్ నేతలు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు దీని మీద ఇన్ని రోజులు అవుతున్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా దళితులు అదేవిధంగా కాంగ్రెస్ నేతలు పూర్తిగా దిష్టిబొమ్మలు దగ్నం చేస్తున్నారు, చెప్పులు వేసి కొడుతున్నారు. ఇంత జరుగుతున్నా కానీ ఎందుకు స్పందించలేదని అయితే రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. సో కొంత దీని వెనుక బీఆర్ఎస్ మతలపు ఉందని అయితే మాట్లాడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ జోషి ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం ఆంధ్రప్రదేశ్ వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో కడప మా ప్రతినిధి యూసఫ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. అయితే పొద్దుటూరు వైసీపీ టికెట్ వ్యవహారం అనేది ఒక కొలిక్కొచ్చినట్లు కనిపిస్తుంది. దాదాపు ఎవరికి ఇస్తారు అని కొంత సందిగ్ధత నెలకొన్నప్పుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి మళ్ళీ అవకాశం దక్కింది. సో దీని మీద మూడోసారి కూడా అసెంబ్లీ ఎన్నికలకి ఈయన సిద్ధమవుతున్నారు. సో ఖచ్చితంగా అందరినీ కలుపుకొని వెళ్తానని అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యూసఫ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. యూసఫ్ చెప్పండి. పొద్దుటూరు నియోజకవర్గం రెండో ముంబైగా పేరుగాంచింది. ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా సీట్ల వ్యవహారంలో పోటీ అయితే తీవ్రంగానే ఉంటుంది. ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 2 దఫాలుగా కూడా అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి సొంతంగా పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కావచ్చు, ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. ఇదే నేపథ్యంలో ఇటీవల కాలంలో పొద్దుటూరు నియోజకవర్గంలోని కొంతమంది నాయకులు ఎమ్మెల్సీగా ఎవరైతే కొనసాగుతూ ఉన్నారో వైసీపీ తరఫున రమేష్ యాదవ్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కౌన్సిలర్లు కూడా ఆయన పైన తిరుగుబాటు ఎగురవేశారు. ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారు, క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. ఈసారి అధికార పార్టీలో శివప్రసాద్ రెడ్డికి సీటును ఇస్తే మేము ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే అధిష్టానం నుండి ఈసారి మళ్ళీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి లైన్ క్లియర్ కావడంతో ఒక్కసారిగా ఈ నేతలందరూ చల్లబడ్డారు. దీనిపై ఈ రోజు శివప్రసాద్ రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రతిపక్షంలో ఎవరైతే కొనసాగుతూ ఉన్నారో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీకి వస్తామని చెప్పి నాపై ఎవరైతే సవాల్ విసురుతున్నారో వారందరూ కూడా నా యొక్క కౌన్సిలర్లను తీసుకొని వారు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారు, విందు ఏర్పాట్లు చేశారు, డబ్బులను కూడా ఎరచూపారు. దాదాపు ఒక కౌన్సిలర్ కు 30 లక్షల రూపాయలు డబ్బులు ముఠ చెప్తామని చెప్పి వారికి హామీ కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా మా పార్టీకి ఉన్నటువంటి విశ్వసనీయతతో మా కౌన్సిలర్లు అందరూ వారికి మొహం చాటేసి మళ్ళీ మా పార్టీలోకి వచ్చారు. ఇదే నాకు మొదటి గెలుపుగా వారు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డారు. ఇప్పటి వరకు టీడీపీ అధినేత ఎవరి పేరు కూడా ఖరారు చేయకపోవడంతో ఇక్కడ కూడా ఈ టీడీపీలో అంతర్గత పోరు అయితే కొనసాగుతుంది. దీన్ని కూడా ఆయన ఎగరువు పెట్టారు. 30 కోట్ల రూపాయలు తీసుకువెళ్లి మీ అధినేతకి ఇస్తే గానీ మీకు సీట్లు రానటువంటి పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో మా పార్టీపై విమర్శలు చేస్తూ మా కార్యకర్తలను విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం అయితే కొనసాగిస్తూ ఉన్నారు. దీనిపై నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఆధారాలతో కంప్లైంట్ ఇవ్వబోతున్నానని చెప్పి ఇవాళ ఆయన హెచ్చరించారు. ఎప్పుడైతే పొద్దుటూరు నియోజకవర్గంలో ఈ విధమైనటువంటి వాతావరణం ఏర్పడిందో ఆడ జనాలకు కూడా ఒక సందిగ్ధమైన పరిస్థితి అయితే ఏర్పడిందని మనం చెప్పవచ్చు. ఈసారి శివప్రసాద్ రెడ్డికి సీటు ఇవ్వరు. దాదాపుగా రాష్ట్రానికి సంబంధించి సర్పంచుల అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఈసారి నాకు సీటు కావాలని చెప్పి పట్టుబట్టడం, అందుకు మద్దతుగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూడా నిలబడ్డము, ఇదంతా పూర్తిగా గందరగోళమైనటువంటి వాతావరణాన్ని అయితే ఏర్పాటు చేసింది. ఎట్టకేలకు ఇవాళ రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి అధిష్టానం నుండి పిలుపు వచ్చి సీటు కన్ఫర్మ్ కావడంతో ఇకపై ఈ నా రాజకీయ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయో నా ప్రత్యర్థులకు చూపుతానని ఆయన హెచ్చరిక కూడా జారీ చేశారు. ఈ నెల 15వ తేదీ నుండి నేను ప్రచార రంగంలో దిగబోతున్నాను, ప్రచారాలను కూడా ఇంకా ప్రారంభిస్తాను. మేము చేసినటువంటి సంక్షేమ పథకాలు, మీరు చేసినటువంటి అవినీతి రెండింటిని ప్రజల వద్దకు తీసుకువెళ్దాం. ప్రజలు 2 సార్లు కూడా నన్ను ఆశీర్వదించారు. ఈసారి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చేటువంటి కంకణంతోనే ప్రజలందరూ నా వద్దకు వస్తూ ఉన్నారు. నాకు ఇప్పటికే మద్దతు తెలిపారని చెప్పి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోపక్క టీడీపీ వారైతే దీనికి కౌంటర్ గా మరో విమర్శ కూడా చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో పొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఐటీ రైడ్స్ కొనసాగుతూ ఉన్నాయి. బంగారు దుకాణాలతో పాటు వస్త్ర వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి దుకాణాల్లో ఐటీ రైడ్స్ కంటిన్యూషన్ గా కొనసాగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే దగ్గరుండి ఇటువంటి కార్యకలాపాలు చేయిస్తున్నారని చెప్పి వారు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి వరుణ్. యూసఫ్, అయితే కొంత పొద్దుటూరులో రాచమల్లు శివప్రసాద్కి కొంత అసంతృప్తి అనేది అయితే ఉన్నట్లు తెలుస్తోంది. సో ఈయన సభాముఖం కూడా చెప్పారు, ఎందుకు అంటే మూడోసారి కూడా అవకాశం కల్పించిన తర్వాత ఖచ్చితంగా అసంతృప్తి నేతలను కలుపుకొని వెళ్తాను. సో ఒక విధంగా అసంతృప్తి నేతలు మళ్ళీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో కలవటానికి సముఖంగా ఉన్నారా, లేదంటే వాళ్ళు మళ్ళీ పార్టీలో 2 వర్గాలు చెల్లే అవకాశాలు ఉన్నాయా? వాస్తవ పరిస్థితులు చూసుకున్నట్లయితే వరుణ్, కడప జిల్లాలో ఎక్కడే కానీ వైసీపీలో ఉండి వైసీపీని వ్యతిరేకించేటువంటి నాయకులు అయితే చాలా స్వల్పంగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే
ఈసారి మేము కూడా ఒకసారి ఒక గాలం వేద్దాం, మాకు ఏదైనా అవకాశం వస్తుందేమో అని చెప్పి ముందుకెళ్లారే తప్ప పూర్తి స్థాయిలో అతన్ని ఢీకొని లేక అధికార పార్టీలో ఉన్నటువంటి వైసీపీ నాయకులను ఢీకొని అక్కడ కంటెస్ట్ చేయడము, లేకుంటే ఇతరులకు మద్దతు ఇచ్చి లోపాయికారకంగా రాజకీయాలు చేయడము కడప జిల్లాలో అంత సాధ్యమైనటువంటి పరిస్థితి కాదని మనం అయితే భావించవచ్చు. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కళలో పూర్తిగా వైసీపీకి అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంటుంది. 10 నియోజకవర్గాల్లో కూడా ఆ పూర్తిగా లోపాయికారికంగా కార్యకర్తలు కాస్త ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా మళ్ళీ నాయకులతో సమన్వయం ఏర్పరచుకొని ముందుకు వెళ్ళేటువంటి ధోరణి అయితే ఈ తరం నుండి కూడా కొనసాగుతూ వస్తుంది. అదే పందాలో కూడా ఈసారి కూడా రాజమౌళి శివప్రసాద్ రెడ్డి అయితే ఇప్పటికే ప్రకటించారు, పార్టీలో గానీ తన వైపు నుండి గానీ ఏదన్నా పొరపాట్లు జరిగి ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం, అంతర్గతంగా మీకు చేయాల్సినటువంటి ఏవైనా కార్యక్రమాలు కానీ పనులు కానీ పెండింగ్ లో ఉంటే వాటన్నిటిని నేను దగ్గరుండి మీకు సహకరించి పూర్తి చేస్తానని చెప్పి ఇప్పటికే హామీ కూడా ఆయన వాళ్ళకి ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది వరుణ్. థ్యాంక్ యూ సఫ్. అది చూసుకున్నట్లయితే కడప పొద్దుటూరులో మూడోసారి కూడా ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డికి టికెట్ దక్కింది. ఖచ్చితంగా ప్రజలను కలుపుకొని అసమ్మత నేతలు ముఖ్యంగా కలుపుకొని అయితే వెళ్ళి ఖచ్చితంగా జగన్కి ఒక గిఫ్ట్ ఇస్తానంటూ అయితే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ యూసఫ్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం కర్నూలు వెళ్దాం. కర్నూలులో ఆలూరులో వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. కొన్ని రోజుల నుంచి అయితే జెడ్పీటీసీ దొరబాబుకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు మంత్రి సోదరుడు. సో దీని మీద మొత్తం ఘటనపై కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బీవైకి ఫోన్ చేసి మంత్రి సోదరుడు చెప్పారు. సో బెదిరింపుకు పాల్పడటం అధిష్టానానికి ఫిర్యాదు కూడా అందింది. అధిష్టానం కూడా దీని మీద సీరియస్ అయినట్లు కూడా మనకు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి నూరు పాషా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నూరు పాషా, చెప్పండి, ఖచ్చితంగా అంటే ఒక విధంగా అంతర్గత పోరు మళ్ళీ ఖచ్చితంగా వైసీపీలో ఉందని చెప్పుకోవచ్చా? థ్యాంక్ యూ వరుణ్. అయితే కర్నూలు జిల్లా నుంచి ఆలూరులో మంత్రి కొనసాగినటువంటి గుమ్మనూరు సోదరుడు నారాయణ జట్టు కొనసాగినటువంటి దొరబాబుకు 2 రోజుల క్రితం నియోజకవర్గం ఇచ్చినటువంటి మీరు సపోర్ట్ చేయకూడదు, దుర్పటి ఎదిరింపులకు అయితే ఈఎంపై కూడా సీరియస్ ఉన్నట్టు సమాచారం అవుతుంది. అయితే క్రితము ప్రభుత్వము సభ్య నిర్వహించిన దొరబాబు జయరాం గురించి చేశారని విషయంపై సోదరుడు సోదరుడు నారాయణ సమాచారం అవుతుంది. ఈ సమయాన్ని బివై రామ్ కూడా ఎస్పీ కూడా ఫిర్యాదు చేసిన అయితే చూసి గతంలో ఆలూరు నియోజకవర్గం నుండి గుమ్మనూరు జయరాము అయితే ఈసారి గుమ్మనూరు జయరాము విరూపాక్షకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ జరిగింది. నియోజకవర్గం నుంచి అయితే ఇదే విషయంపై గుమ్మము కార్యకర్తల్లో పలు దఫాలుగా చర్చ థ్యాంక్ యూ నూర్ పాషా ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే కర్నూలులో కూడా పూర్తిగా నేతల మధ్య అసంతృప్తి కొనసాగుతుంది. ఒక పక్క టీడీపీ వర్సెస్ వైసీపీ ఉండాల్సింది, కానీ వైసీపీలోని అంతర్గత పోరు మొదలైంది. బెదిరింపులకు కూడా పాల్పడటం కొత్తగా వచ్చిన పార్టీ నేతల్లో బయటకు వచ్చిన పార్టీ నేతలు కూడా చెప్తున్నారు వైసీపీ ఉంటైతే పోకడలో ఏకపక్ష నిర్ణయాలకు కూడా మేము బయటకు వస్తున్నాము, మళ్ళీ అంతర్గత పోరు ఎక్కువగా ఉందని అయితే చెప్తున్నారు. సో అది వైసీపీలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో పార్లమెంటు బీజేపీకి గాలివిస్తుందని తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు వచ్చేది రామరాజ్యమే అని నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ గద్దె భూమన్ అంటున్నారు. ఖచ్చితంగా బీజేపీ జెండానైతే ఎగరవేస్తాము అని చెప్తున్నారు. ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోతానని తెలిసి కవిత నిజామాబాద్ నుంచి తప్పుకున్నారంటూ చెప్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయిగా పార్లమెంటరీ ఎన్నికలపై కూడా అధికార పార్టీ అన్ని పార్టీలు కూడా దృష్టి పెట్టాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో కూడా పార్లమెంటరీ ఎన్నికల వేడి మొదలైందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ఎన్నికల మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా అన్ని పార్టీలు కూడా ఇటు తమ ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై నిజామాబాద్ జిల్లాలో ఇటు పార్లమెంట్ సంబంధించి బీజేపీ పార్టీ ఎలా ఉంది, ఎలా ముందుకు వెళ్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై మాత్రం మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా పార్లమెంటు ఇన్ఛార్జి బీజేపీ ఇన్ఛార్జి గద్దె భూమన్న గారు ఉన్నారు. వీరు అడిగి తెలుసుకుని చెప్పండి,
అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి, మీరు పార్లమెంట్ ఎన్నికలు మరి కొన్ని నెలలు రాబోతున్నాయి, మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు, ఏంటి అసలు? పార్లమెంటు ఎన్నికలు అంటే ఇప్పుడు ఏప్రిల్లో రాబోతున్నాయి తప్పకుండా. మరి ఈసారి మన తెలంగాణలో 17 సీట్లలో 12 సీట్లు మాత్రం తప్పకుండా గెలుస్తున్నాం. తప్పకుండా మోడీకి గిఫ్ట్గా ఇవ్వాలని 12 సీట్లు అయితే గెలుస్తున్నాం. నిజామాబాద్ పార్లమెంట్ అయితే 100% గెలుస్తాం సీటు. అంటే గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు అనేక మంది పసుపు రైతులు కూడా బీజేపీకి సపోర్ట్ ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది, ఇప్పుడు ఎన్నికల ప్రచారం సంబంధించి పోటీ ఎలా ఉండబోతుంది అసలు? ఈసారి పోటీ అనేది ఎవరికి అంత ఇది లేదు. ఇక్కడ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ అయితే ఖలాసీ అయిపోయింది, కాంగ్రెస్కి అయితే క్యాండిడేట్ లేడు. మరి ఉన్నది బీజేపీకి క్యాడర్ ఉన్నది, క్యాండిడేట్ ఉన్నాడు. మరి ఇంతకుముందు వాగ్దానం చేసిన ప్రకారంగా పసుపు బోర్డు తెచ్చిండు బాండ్ పేపర్ మీద రాసిచ్చి. మరి ఈసారి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో బోధనలో దాన్ని కూడా మరి ఈసారి గెలిచిన తర్వాత మోడీతోని మాట్లాడి తప్పకుండా మోడీ గారు కూడా మరి అరవింద్ అన్నకు బాగా సపోర్ట్ చేస్తూ ఏది అడిగినా ఇస్తున్నాడు. అది మరి మన నిజామాబాద్ ప్రజలకు చాలా పార్లమెంట్లో అన్నీ ఉపయోగపడతాయి. పసుపు ధర కూడా పెంచుతాము, ఇంపోర్ట్ తక్కువ చేస్తామని చెప్పిండు. ఇంపోర్ట్ను కూడా బంద్ చేయించి ఇంపోర్ట్ బయట దేశం నుంచి రాకుండా చేసి మన ఇక్కడున్న భారతదేశందే పసుపు ఎక్కువ రేట్ అయింది, మద్దతు ధర కంటే ఎక్కువ రేట్ అయింది. ప్రజలు సంతోషంగా ఉన్నారు, రైతులు కూడా సపోర్ట్ చేస్తారు. పసుపు రైతులు సపోర్ట్ చేస్తారు, వడ్ల రైతులు సపోర్ట్ చేస్తారు, చెరుకు రైతులు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అన్నిట్లో ముందున్నాం. అంటే ముఖ్యంగా పసుపు బోర్డు విషయంలో కూడా 100 రోజులు తెప్పిస్తామన్నారు, ఇంతవరకు తెప్పియలేరు పసుపు బోర్డు కూడా. కానీ ఎన్నికల సమయంలో కేవలం ప్రధానమంత్రి మోడీ చేతులనే వాగ్దానం చేశాను, ఇక్కడ ఇంతవరకు కూడా ఎక్కడ పెడతామని కూడా చెప్పాలని పరిస్థితి ఉంది. ఎంతవరకు రైతులు నమ్ముతారు అసలు? కానీ అప్పుడు కూడా చెప్పినప్పుడు ప్రధానమంత్రి చెప్పినప్పుడు కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది. మరి ఇప్పుడు కూడా ఎలక్షన్ కోడే వస్తుంది కొద్ది రోజుల్లో. కానీ పెడతామన్నప్పుడు మోడీ వాగ్దానం చేసినట్టే కంపల్సరీ చేస్తాడు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా దానికి మరి ప్లస్ కూడా మనకు ఇవ్వాలా. ఆ ప్లస్ గురించి చాలా జాగా బాగా అవసరం ఉంటుంది కనుక దాని గురించి వెయిట్ చేస్తున్నారు. స్టేట్ ప్రభుత్వం మనకు జాగా అయితే చూపించాలి కదా, పెట్టడానికి రెడీ ఉన్నాం. ఇప్పుడు స్టేట్ ప్రభుత్వం జాగా చూపిస్తేనే కదా మనం చేసేది. ప్రధానంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీలో కూడా గతంలో కవిత చేత ఇటు బీజేపీ చేతుల్లో ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కవిత కూడా బరిలో ఉండదని కూడా తెలియని పరిస్థితి. ఒకవేళ వేరే కవిత ఉంటే ఎలా ఉంటుంది, కవితలో కూడా వేరే ఉంటాయి, బీఆర్ఎస్ పార్టీతో ఎలా ఉంటుంది పోటీ? కవిత ఉన్న నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు అందరికీ తెలుసు కవితను ఏ విధంగా ఓడగొట్టిర్రో. ఒక సీఎం ఉన్నప్పుడు సీఎం కూతురునే ఓడగొట్టినట్టు ఇప్పుడు నా ఏదీ లేదా, నా గరక నా ఘాటుక అన్నప్పుడు ఇంకెక్కడ నిలబడుతుంది? నిలబడితే అంత పెద్ద దమ్ముంటే నిలబడి చూడు మళ్ళీ ఒకసారి. ఈసారి అయితే చిత్తుగా ఓడిపోతుంది. ఇప్పుడు ఇందూరు ప్రజలు అంటే చాలా వాళ్ళకి తెలుసు. ప్రజలు ఇంతకుముందు ఒకసారి అన్నారు, ఇప్పుడు కూడా మళ్ళా అన్ని సర్వేలు చేయించుకున్నది. గెలవని పరిస్థితి ఉన్నదనే అప్పుడు దాకా నేను చేస్తాను అనే మాట్లాడుతుంది తప్ప ధైర్యం లేదు. మరి అంత బలంగా వచ్చింది, మరి నేను చేస్తా అని చెప్పాలి కదా. చేస్తా అని చెప్తే మేము చిత్తుగా ఓడిస్తాం, డిపాజిట్ కూడా రాకుండా చేస్తాం. ఈసారి మేము మా క్యాండిడేట్ని ఖచ్చితంగా 7 లక్షల ఓట్లు ఈసారి తీసుకొస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి బలంగా ఉంది, పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది. మరి కాంగ్రెస్ పార్టీ మీకు పోటీ అనుకుంటారా, బీఆర్ఎస్ పార్టీ పోటీ అనుకుంటారా సార్? మాకు కాంగ్రెస్ పార్టీ పోటీ కాదు, బీఆర్ఎస్ పార్టీ పోటీ కాదు, రెండు మామూలే అయిపోయినాయి. ఇప్పుడు 6 పథకాలు ఇస్తా అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. మరి ఏమి ఇచ్చిండు? ఏ ఒక్కటి లేదు సరిగా. గృహలక్ష్మిని క్యాన్సల్ చేసేసిండు. అన్నిట్లా క్యాన్సల్ చేసుకుంటూనే పోయి ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్లో మేము కేంద్రంలో ఉంటేనే ఇవన్నీ పథకాలు అమలవుతాయి అని చెప్తుండు. మరి అప్పుడు ఆనాడు అదే మాట చెప్పాలి కదా. మేము స్టేట్లో కాదు మళ్ళీ ఆడ కూడా అయితే మేము వస్తామని చెప్పాలి కదా. అదంతా అలా పిచ్చి భ్రమ, ఏదో గాలిలో దీపం పెట్టినట్టు పెట్టి వెలిగిందిగా తప్ప ఇప్పుడు ఏమి రాదు, అంత సీన్ లేదు. చివరిగా మీకు ఎంపీపీ విషయం పదవి కూడా విశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడతామని చెప్పారు. దీనిపై ఎలా ఉంది? ఇప్పుడు మీరు కూడా కోర్టుకు వెళ్ళినట్లు తెలుస్తుంది, ఏంటి పరిస్థితి? నా మీద అవిశ్వాసం పెట్టిండ్రు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎంపీటీసీలు ఉన్నారు, బలంగానే ఉన్నారు, వాళ్ళు కూడా 10-11 మంది ఉన్నారు. అప్పుడే పెట్టలేరు, ఎమ్మెల్యే చెప్తే ఎమ్మెల్యే కూడా వద్దని చెప్పిండు. మరి ఇప్పుడు ఇంట్లో ఇంకా 4-5 నెలల ముందు మరి కాంగ్రెస్ వాళ్ళు ఏదో మందిని తెచ్చుకొని మేము మాకు సపోర్ట్ ఉందని చెప్పి తీసుకోవడం, మళ్ళీ వాళ్ళు అవిశ్వాసం పెడితే నేను తీసుకొచ్చిన
నాకు కోర్టు న్యాయం చేసింది, హైకోర్టు పోయి నేను తెచ్చుకున్నా, స్టే తెచ్చుకున్నా. వాళ్ళకి ఏముందని ఆధారం? వాళ్ళు ఆ పార్టీలో గెలిచి, నువ్వు కాంగ్రెస్లో గెలిచి మాట్లాడండి. టీఆర్ఎస్లకు పోయి కాంగ్రెస్ ఒక్కోడు ఉన్నోడికి పోయి నేను సపోర్ట్ చేస్తున్నాం, మేము అవిశ్వాసం పెట్టి దించేస్తాం, మీరు ఒక్క గంట కూడా నన్ను దించలేరు. ఖచ్చితంగా 5 సంవత్సరాలు నేనే ఉంటున్నా. రైట్, ప్రధానంగా ఒకటి చెప్తున్నారు, పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని తమ పార్టీ కూడా ప్రజలకు వెళ్తుందని చెప్పి, ఖచ్చితంగా గతంలో ఎలా అయితే గెలిచామో ఈసారి కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తామని చెప్పి ముఖ్యంగా చెప్తున్నారు. కవిత ఇటు తమ ఎంపీ అరవింద్కు భయపడే కవిత నిజామాబాద్ జిల్లా నుండి కూడా పోటీ చేయని పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా వచ్చే పార్లమెంటులో ఇటు బీజేపీ పార్టీ కైవసం చేసుకుని నరేంద్ర మోడీకి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి కూడా గద్దె బొమ్మని చెప్తున్నారు. తన మీద అవిశ్వాస తీర్మానం కూడా పూర్తిగా ఇటు విషయంలో కూడా న్యాయం గెలిచిందని చెప్పి కోర్టు నుండి కూడా స్టే. థ్యాంక్ యూ నవీన్. అదే చూసుకున్నట్లయితే నిజామాబాద్లో ఖచ్చితంగా బీజేపీ కన్వీనర్ గద్దె భూమని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈసారి నిజామాబాద్లో బీజేపీ జెండా ఎగరవేస్తాం, కవిత కావాలని తెలిసి ఖచ్చితంగా అరవింద్ చేతిలో ఓడిపోతానని తెలిసి సర్వేలు చేయించుకొని వెనుదిరిగిందని అయితే భూమని చెప్తున్నారు. సో ఇవాళ అది నెక్స్ట్ మనం రేపు శాసనసభలో మిషన్ భగీరథ మీద చర్చోపచర్చలు జరగబోతున్నాయి. అటు ప్రతిపక్షం కూడా ధీటుగా విమర్శల్ని సంధించేందుకు కూడా ఉంది, అధికార పక్షం ప్రూఫ్స్తో కూడా ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ బాల్క సుమన్ వ్యాఖ్యలతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన వెలువెత్తుతున్నాయి. అటు వైసీపీలో కూడా పూర్తిగా వైసీపీ నేతల మధ్య అంతర్గత పోరు నడుస్తుంది. సో ఇది వాటి రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమన్ న్యూస్, నిజం కోసం జనం కోసం.